నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలకు సంబంధించి ప్రచార జోరనేది చాలా జోరుగా సాగుతూ ఉంది. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఒక పార్టీకి సంబంధించి ఏ పార్టీ వాళ్ళు చాలా నూతనంగా చేస్తూనే ఉన్నారు. సో, అందులో భాగంగా తిరుపతి జిల్లాకు సంబంధించి శ్రీకాళహస్తి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో వైసీపీకి సంబంధించినటువంటి అభ్యర్థి, ఆయన చేసినటువంటి ప్రచారం కూడా చాలా వినూత్నంగా, వింతగానే ఉంది. కొంచెం వ్యతిరేకత అనేది కనిపిస్తుందన్నట్టుగా వార్తలొస్తున్నాయి. ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు. టీడీపీ స్పోక్స్ పర్సన్ బండారు మనోహర్ నాయుడు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే మనోహర్ గారు. నమస్తే అండి. సో, తిరుపతి జిల్లాకు సంబంధించి అదే శ్రీకాళహస్తి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో వైసీపీకి సంబంధించి మధుసూదన్ రెడ్డి గారు. సో, ఆయన కరోనా టైంలో చేసినటువంటి దాన్ని ఇప్పుడు ప్రతిసారి ప్రతి ప్రచార సభలో ఆయన మెన్షన్ చేయడం అనేది ముస్లిం సంఘాల నేతలకి చాలా చిన్న చూపుగా ఉంది అనేటువంటిది భావనలో ఉన్నారనేటువంటి వాళ్ళ మాట బయటకు వార్తలొస్తూ ఉన్నాయి. సో, ఇప్పుడు రీసెంట్‌గా జరిగిన ప్రచార సభలో కూడా ఆయన ఇచ్చినటువంటి చికెను, టమాటాలు అవన్నీ కూడా తీసుకున్నట్టే తీసుకొని దాన్ని మళ్ళీ చెత్తబుట్టలో పడేశారు తీసుకున్న ప్రజలందరూ కూడా అనేటువంటి వార్తలొస్తున్నాయి. సో, దీనికి సంబంధించి ఇది ఎంతవరకు వాస్తవం? ఏమంటారు మీరు? ముందుగా మీకు అలాగే వీక్షించే ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం అండి. హ్మ్. ఇప్పుడు ఎప్పుడు కూడా సహాయం అనేది అందులోనూ ఒక భయంకరమైనటువంటి సమయంలో కరోనా హ్మ్. అనేది దేశాన్నే కాదు ప్రపంచాన్నే వణికించేటువంటి సమయం. అన్ని చోట్ల ఎక్కడ కూడా ఆర్థికంగా చాలా మంది చితికిపోయినటువంటి సమయం. అవును. అపన్న హక్కుల కోసం ఎదురు చూపులు చూస్తున్నటువంటి సమయం. అలాంటప్పుడు ఎంతో మంది అంటే ఒక ఎమ్మెల్యేలు కాదు, అలాగే ఒక ఎంపీలు గాదు, అలాగే ఒక ప్రజా సంఘాలు గాదు. కేవలం ఆఖరికి ఒక మానవీయత కలిగినటువంటి సామాన్య మానవులు కూడా ఆ సమయంలో ఎంతో కొంత తమ చేతనైన సహాయాన్ని అందించడం జరిగింది. చాలా హ్మ్. మందికి కరోనా సమయంలో. అయితే ఇలాంటి విపత్తు సమయంలో అందించినటువంటి సహాయాన్ని ఎవరు చెప్పుకోరండి. ఎందుకంటే ఇది ఒక మానవత్వం ఉత్పన్నమయ్యేటువంటి సమయం అది అలాంటిది. హ్మ్. మామూలుగా సహాయాలు సంధించడం వేరే, కానీ ఇలాంటి సందర్భాలలో సహాయం అందించడం వేరే. మరి ఇలాంటప్పుడు ఎంతో మంది ఆ రోజు సహాయాలు అందించిన వాళ్ళున్నారు. అయితే ఈ రాజకీయంలో ఏమైతా ఉందంటే, ఈ శ్రీకాళహస్తి ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి గారు ముస్లిమ్స్‌కి అప్పుడు కరోనా సమయంలో రంజాన్ వచ్చింది. ఈ హ్మ్. రంజాన్‌కు గాను ఆయన 1 కిలో చికెను, 1 కిలో బాస్మతి బియ్యము, ఒక డజను కోడిగుడ్లు ఇవి అందించాడు. అంటే వీటిని వాళ్ళు పండుగ బాగా జరుపుకోవాలి అనే ఉద్దేశంతో అందించుండొచ్చు. హ్మ్. సో, దాన్ని మనం తప్పు పట్టనక్కర్లేదు. కానీ ఇప్పుడు ఆయన ఒక ఎమ్మెల్యేగా ఉండి అంటే ఒక నియోజకవర్గానికి ఒక ఎమ్మెల్యేగా శాసనసభ సభ్యునిగా ఉన్నప్పుడు ఆ నియోజకవర్గ ప్రజలకు తండ్రి లాంటి వ్యక్తి. మరి అలాంటి కష్ట సమయంలో తన బిడ్డలను ఆదుకున్నటువంటి సహాయం చేసి, ఈరోజు తన ఎన్నికల కోసం, తన ప్రచారం కోసం, తన గెలుపు కోసం దాన్ని ప్రతి వేదిక పైన ఎక్కడ చూసినా ప్రతి ఛానల్ ముందు ఎక్కడ చూసినా నేను ముస్లిమ్స్‌కి కరోనా సమయంలో సహాయం చేశాను. చికెన్ ఇచ్చాను, గుడ్లు ఇచ్చాను, బియ్యం ఇచ్చాను. నేను ముస్లిమ్స్‌కి సహాయం చేశాను అని పదే ఇలా చెప్పడం చూస్తే ఎట్లుందంటే జుగుప్సాకరంగా ఉంది. హ్మ్. ఈరోజు ముస్లిమ్స్ బాధపడతారంటే ఎందుకు బాధపడరు? ఇప్పుడు కాళహస్తిలో ఉన్నటువంటి ముస్లిమ్స్ మీ దగ్గర ఆ రోజు ఏదో వాళ్ళకు గతి లేకనో, లేకపోతే ఇంకొక విధంగానో తీసుకోలేదు. నువ్వు ఒక ఎమ్మెల్యేగా, ఒక తండ్రిగా నువ్వు కష్టకాలంలో తీసుకొచ్చి ఇస్తే అభిమానంతో తీసుకున్నారు. హ్మ్. ప్రేమతో తీసుకున్నారు. కానీ ఆ ప్రేమ, అభిమానాలు తండ్రి, బిడ్డల మధ్య అలాగే ఉండాలి తప్పితే దాన్ని సమయం వచ్చింది గదా! అని ఎన్నికలకు ఉపయోగించుకునేటువంటి విధంగా ప్రవర్తించడం నిజంగానే వారి మనోభావాలని, ముస్లిం మైనారిటీ వర్గాల మనోభావాలని దెబ్బతీసినట్లవుతుంది కదా! అవును. ఇలాంటి విషయాలు పదే పబ్లిక్‌గా చెప్పొచ్చా? పదే ఊకుదుంపడి ఉపన్యాసాల్లో వీటిని పలకొచ్చా? తప్పు కదా ఇది. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేసి నిజంగా తెలుగుదేశం పార్టీ మేము కూడా ఖండిస్తా ఉన్నాం దీన్ని. మేము కూడా హ్మ్. దీనికోసం బాధపడుతుంటే ఈ వైసీపీ వాళ్ళకి ఎలా అలవాటైపోయిందంటే ప్రతి చిన్న విషయాన్ని కూడా చేసేది గోరంతా, చెప్పుకునేది కొండంతా అని మొదటి నుంచి కూడా వాళ్ళకి ఆ అలవాటది. హ్మ్. అది
ఇన్ని రకాలుగా ఇప్పుడు వాళ్ళకి వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారి నుంచి వచ్చిందనుకుంటా బహుశా అలవాటు. ఎందుకంటే వివేకానంద రెడ్డి గారి హత్యను ఆయన ఏ విధంగా వాడుకొని అధికారంలోకి వచ్చాడో అందరికీ తెలుసు. అలాగే ఎమోషన్స్‌ని వాడుకోవడం, చేసినటువంటి సహాయాల్ని పదే పదే పైకి చెప్పడం ఇది కరెక్ట్ కాదు. ఇప్పుడు నువ్వు కరోనా సమయంలో చేశావు. నువ్వు మామూలు సమయంలో చేయలేదు. లేకపోతే ఇంకొక రకంగా కాదు. ఒకవేళ మామూలు సమయంలో చేసినా సరే, ఇవి చేసినటువంటి దానాలని దీన్ని దానం అంటారండి. యాక్చువల్‌గా ఇది హ్మ్. దానం. నువ్వు దానం చేసినప్పుడు ఈ చేత్తో చేసినటువంటి దానం ఇంకొక చేతికి తెలియకూడదు. ఇంకొక కంటికి కనపడకూడదు. ఇంకొక చెవిన పడకూడదు. ఇది మానవత్వంతో కూడుకున్నటువంటి దానం, సహాయం అంటారు. మరి హ్మ్. దీన్ని నువ్వు ఇంత వారికి వారి మనసులు దెబ్బతినే విధంగా మైనారిటీలందరూ ఈరోజు తిరగబడి నీ మీద పబ్లిక్‌లో రోడ్డు పైకొచ్చి, రోడ్డు పైన చికెన్‌లు, టమోటాలు, కోడిగుడ్లు ఎత్తుకొచ్చి నీ మొఖాన కొట్టినట్టు, నీ మొఖానికి రోడ్డు పైన కొట్టడం ఒకటే, నీ మొఖం పైన కొట్టడం ఒకటే. కొట్టినట్టుగా వేసి ఈరోజు నిరసన వ్యక్తం చేస్తున్నారంటే, ఇంతకంటే ఇంక అవమానం నీకుందా అసలు? కనీసం అతను చేసిన పని అర్థమవుతా ఉందా అతనికి? ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలి. వైసీపీ నాయకులు బుద్ధి తెచ్చుకోవాలి. అరే! ఏ సమయంలో మనం ఏ సహాయం చేసుంటే, ఏ సహాయాన్ని ఏ విధంగా మనం ఎప్పుడు చెప్పుకోవాలి? అనేటువంటిది కొంచెమైనా ఆలోచన ఉండి ప్రవర్తించాలి. నిజంగా ఇది ముస్లిమ్స్‌కైతే మాత్రం చాలా అవమానకరమైన విషయం. ముఖ్యంగా కాళహస్తి నియోజకవర్గంలో ఉన్న ముస్లిమ్స్ ఎంత బాధపడింటేనో, వారి యొక్క మనసు ఎంత వేదన చెందుంటేనో, మేము ఎంత గతిలేని వాళ్ళమా మేము ఈ ఎమ్మెల్యేతో తీసుకున్న సహాయాన్ని 10 మందికి ఈ రోజు ఇలా చెప్పుకుంటూ మమ్మల్ని మర్యాద లేకుండా చేస్తున్నాడు అన్న భావన వాళ్ళలో కలిగిందంటే, వాళ్ళ మనసు ఎంత గాయపడింటేనో. ఇది ఇప్పటికైనా అర్థం చేసుకొని ముస్లిం సమాజానికి క్షమాపణ చెప్పాలి. మధుసూదన్ రెడ్డి గారు ముస్లిం హ్మ్. సమాజానికి కాళహస్తిలో క్షమాపణ చెప్పాలి. నా తప్పయింది. నేను ఇలాంటివి చెప్పిండకూడదు. ఇంకొకసారి ఇలాంటి నేను తప్పులు చేయను అనేసి క్షమాపణ చెప్పాలి. లేకపోతే ముస్లిమ్స్ అందరూ కూడా ఈరోజు నీ మీద తిరగబడ్డారు. రేపు రాబోయే ఎన్నికల్లో మే 13న ఓట్ల రూపంలో చూపిస్తారు. ఓట్ల ఓకే. రూపంలో నీకు బుద్ధి చెప్తారు. ఇది మాత్రం వాస్తవం గుర్తుపెట్టుకోవాలి. ఖచ్చితంగా ఈ చర్యలు మంచిది కాదని మేము కూడా తెలుగుదేశం పార్టీ నుంచి గట్టిగా ఖండిస్తున్నామండి. సో, అలాగే మధుసూదన్ రెడ్డి గారు కరోనా టైంలో చేసినటువంటి ర్యాలీ వల్ల కూడా కరోనా ఇంకొంచెం ఎక్కువ ప్రబలిందనేటువంటి కామెంట్స్ కూడా వస్తున్నాయి. ఆయన చేసిన దాని వల్లే. అంటే ప్రజలు కాపాడకపోగా ఇంకొంచెం ఎక్కువ కరోనాని స్ప్రెడ్ చేయడానికి ఆయన ఆహ్, ఛాన్స్ తీసుకున్నారు. ఆ కరమైనటువంటి పనులు చేశారనేది కూడా మధుసూదన్ రెడ్డి గారి పైన వినిపిస్తుంది. ఏదో ఒక్కసారి ఆయన సాయం చేసి దాన్ని ఇన్ని సార్లు అందరి ముందు చెప్పుకోవడం చాలా అంటే తీసుకోవడానికి కూడా చాలా మంచిగా లేదని చెప్పేసని ముస్లిం ప్రజలందరూ చెప్పడం. అంతే కాకుండా అంటే ఇన్ని సంవత్సరాలు లేనిది ఇప్పుడు మళ్ళీ ఎన్నికలొచ్చిన తర్వాత మేము గుర్తొచ్చామా? ఇన్ని రోజులు ఎమ్మెల్యే ఏమైపోయారు? అనేటువంటి ప్రశ్నలు కూడా సంధిస్తున్నారు మధుసూదన్ రెడ్డి గారి పైన అనేటువంటిది కూడా వస్తుంది. సో, దానికి మధుసూదన్ రెడ్డి గారు ఏమైనా సమాధానం చెప్పేటువంటి అవకాశం ఉందా? లేకపోతే ఏంటి? మధుసూదన్ రెడ్డి గారు ఖచ్చితంగా దీనికి సమాధానం చెప్పాలండి. హ్మ్. ఈరోజు మైనారిటీ రోడ్డు పైనకొచ్చి నీ పైన నిరసన చేశారంటేనే, నువ్వెంత పెద్ద తప్పిదం చేశావో అర్థం చేసుకోవాలి. నిజంగా నువ్వు అర్థం చేసుకునే మనస్తత్వమే ఉండి, నువ్వు చేసింది తప్పని నీకనిపిస్తే ఖచ్చితంగా ముస్లిం సమాజ వర్గానికి క్షమాపణ చెప్పాలి. హ్మ్. చెప్తేనే నువ్వు ఒక మనిషిగా నేను ఎమ్మెల్యేగానో, శాసనసభగానో ఎన్నికవుతావు, నీకు ఓట్లేస్తారని చెప్పను. ఎందుకంటే ఎలాగో వైసీపీ మునిగిపోతున్నటువంటి నావ. ఆ నావలో ప్రయాణిస్తున్నటువంటి ఒక ప్రయాణికుడు నువ్వు. అయితే కనీసం ఆ కాళహస్తిలో జీవించేటువంటి వ్యక్తిగా నీకు ముస్లిం మైనారిటీలే కాకుండా సామాన్య ప్రజల మనసులో కూడా మధుసూదన్ రెడ్డి చేసిన తప్పును తెలుసుకొని తను క్షమాపణ చెప్పడం అనేది ఖచ్చితమైనటువంటి నిర్ణయం. మంచి పని చేశాడు అని నువ్వు అట్‌లీస్ట్ వాళ్ళ మనసుల్లో అనిపించుకోవాలంటే, నువ్వు ఆ పని తక్షణమే చెయ్యాలి. హ్మ్. చేస్తే తప్ప నువ్వు అక్కడ ఒక మనిషిగా మాత్రం గుర్తింపబడవు. కాబట్టి ఇంక గెలుపు, ఓటములు అది తర్వాత భగవంతుడు చూసుకుంటాడు. అది ప్రజలు గూడా మనసులో ఏముందో ఇప్పటికే ప్రజలు నిర్ణయించుకొనున్నారు. నిన్ను హ్మ్. హ్మ్. గెలిపించాలా? ఓడించాలా? అనేది ప్రజలు నిర్ణయించుకొనున్నారు. అయితే ఒక మానవతా కోణంలో ఆలోచించి, ఒక మనిషిగా మైనారిటీలకు నువ్వు చేసిన యొక్క దానాన్ని, సహాయం కూడా అని చెప్పొద్దు. దానాన్ని నువ్వు ఈ విధంగా ఎన్నికల కోసం, నీ స్వార్థం కోసము ఊకదంపుడు సంపనాలతో వాడుకుంటున్నావు చూడు. ఇది దుర్మార్గం. ఇది మంచి పద్ధతి కాదు. కాబట్టి ఖచ్చితంగా క్షమాపణ చెప్పాల్సిన అవసరమైతే ఉందండి. అంటే మధుసూదన్ గారు ఏర్పాటు చేసినటువంటి ఎన్నికల ప్రచార సభలో వచ్చినటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో, ముస్లిం సోదరులు కావచ్చు, వేరే వాళ్ళు కావచ్చు. వీళ్ళందరి నుంచి కూడా వ్యతిరేకత అనేది బాగా కనిపిస్తుంది, వినిపిస్తోంది మధుసూదన్ రెడ్డి పైన అంటున్నారు. అంటే రాబోయేటువంటి ఎన్నికల్లో ఖచ్చితంగా
మధుసూదన్ రెడ్డి గారికి ఓడించేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అని చెప్పి అనుకోవచ్చా శ్రీకాళహస్తిలో? ఖచ్చితంగా ఉన్నాయి. ఎందుకనంటే ఇప్పుడు మైనారిటీ వర్గాలందరూ కూడా వైసీపీ వైపే ఉన్నారు అనేది వాళ్ళు అనుకుంటున్నటువంటి, వాళ్ళు భ్రమ పడుతున్నటువంటి విషయం. మరి అలా భ్రమ పడుతున్న తరుణంలో నువ్వు ఏ మైనారిటీలు నా పక్కన ఉన్నారో, ఏ మైనారిటీలు మాకు ఓట్లేస్తున్నారో అని అనుకోని, ఆ మైనారిటీలని అవమానించపరచడం ఎంతవరకు కరెక్ట్? కాబట్టి హ్మ్. ఈరోజు ప్రతి ముస్లిం ఆలోచిస్తారు గదా! నీ వ్యక్తిత్వం ఇదా? నీ మనస్తత్వం ఇదా? నువ్వు మాకు ఆ రోజు దానం చేసి, ఈరోజు నువ్వు 10 మందికి మైకుల ద్వారా చెప్తున్నావు చూడు, మా మనోభావాలను దెబ్బతీస్తున్నావు చూడు, కాబట్టి నిన్ను మేము గెలిపించాలా? ఖచ్చితంగా నిన్ను ఓడించి, నీకు బుద్ధి చెప్తామనేసి మైనారిటీ వర్గాలన్నీ కూడా ఎదురు చూస్తాయి. తప్పకుండా అతని ఓటమినే కోరుకుంటాయి. అతన్ని ఓడించడానికి ఖచ్చితమైన ప్రయత్నం చేస్తాయి. డెఫినిట్‌గా అతన్ని ఓడించాయి అనేది కూడా మేమనుకుంటున్నాం. సో చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి వైసీపీ అభ్యర్థి మధుసూదన్ రెడ్డి గారి పైన ముస్లిం సోదరులు చాలా ఆగ్రహంగా ఉన్నారు. సో వ్యతిరేకతని వారి నిరసన కూడా తెలియజేస్తున్నారన్నట్టుగా తెలుస్తున్నాయి ఈ మధ్య కాలంలో ప్రచార సభల్లో. మరి ఓటు అంటే ఎలక్షన్స్ వచ్చే టైంలో మరి ఏం చేస్తారు? గెలిపిస్తారా? ఓటమికి గురి చేస్తారా అనేది చూద్దామండి. అండ్ థాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైమ్ విత్ us.